హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశాను వ్లాగు. ఇప్పుడు టైం వచ్చి 1:15 అలా అవుతుంది టైము. ఇక్కడ నుంచి నేను లంచ్ ఇప్పుడే ప్రిపేర్ చేశాను, అయిపోయిందనమాట వంట అయితే. ఇంకా ఖాళీగా ఉన్నాను, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానండి. ఇద్దరూ లేరు. మా పాపకి అయితే నిన్నటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అందుకనే సైలెంట్గా ఉందన్నమాట ఇల్లు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా టైం ఉంది, 2కి అలా వస్తారు ఇద్దరు, 2 o'clockకి వస్తారు. ఇంక తను ఉంటే అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇలా డైరెక్ట్గా అయితే వాయిస్ ఇవ్వలేను నేను. అందుకని ఎప్పుడు నేను వీడియో రికార్డ్ చేసుకొని అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లేదంటే మధ్యలోకి వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా అయితే వాయిస్ ఇస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఒక 1 hour అయితే అలా ఖాళీగా ఉంటాను. ఇంకొంతసేపు మీతో మాట్లాడదాం అని చెప్పి ఇలా డైరెక్ట్గా అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కర్రీ చూపిస్తాను ఏం చేస్తాను అనేది. వంకాయను బంగాళదుంప పచ్చి బఠానీ అండి కర్రీ అయితే. ఇప్పుడు పచ్చి బఠానీ అయితే రావట్లేదు, సీజన్ అయిపోయింది కదా. ఇవైతే మామూలు అనమాట, ఎండు ఉంటాయి కదా, అవి నానబెట్టేసి ఉంచాను. నైట్ నానబెట్టేసాను. వంకాయలు ఉన్నాయి, అందుకని పచ్చి బఠానీ నానబెట్టాను. మా ఆయనకి ఏంటంటే వంకాయతోని పచ్చి బఠానీ చాలా ఇష్టం, లేదంటే అంత ఇష్టంగా తింటారనమాట. ఇంకా వంట అయితే అయిపోయిందండి, రైస్ కూడా అయిపోయింది. మాకు ఇచ్చిన కొత్త ఫర్నిచర్ అయితే చూసేయండి. సోఫాలు అయితే ఇచ్చారనమాట, ఉగాది ముందు రోజే తీసుకొచ్చారండి సోఫాలు. ఇక్కడైతే పాత చైర్లు ఉండేవి కదా, అవైతే తీసుకువెళ్ళిపోయి ఇవి పెట్టేశారు. ఇంకా దీనికి కవర్స్ ఉండాలని చెప్పి మార్కెట్కి వెళ్ళి సోఫా కవర్లు అయితే తీసుకున్నామండి. ఈ కలర్ అంటే నాకు బాగా ఇష్టం, మెరూన్ కలరు. బాగుంది, డిజైన్ బాగుందని తీసుకున్నాను. ఇంకా వేయగానే లుక్ అయితే మారిపోయిందనమాట హాల్లోన. చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే చైర్స్ ఇటు అటు కదపడము, ఈస్ట్‌కి వెస్ట్‌కి అలా వెళ్ళిపోయేవన్నమాట. నేను ఎంత నీట్‌గా పెట్టినా సరే మా వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, సరిగ్గా ఉంచేవారు కాదు. ఇవైతే ఎలా ఉన్నివి అలాగ ఉంటాయండి, ఇంక కదపడానికి అవ్వదు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా అందులో కూర్చొని కొంతసేపు మాట్లాడదాం అనుకున్నాను మీతోని. ఇంకా వెజిటేబుల్స్ వచ్చాయని తీసుకున్నాను. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు వచ్చేసారనమాట. ఇంకా కూర్చొని మాట్లాడడం కుదరలేదు. ఇంకా మా పాప స్కూల్ నుంచి వస్తే తెలిసిందే కదా మీకు, నాన్ స్టాప్‌గా అన్నీ చెప్తా ఉంటదనమాట స్కూల్‌లో విశేషాలన్నీను. ఇంకా మాకిచ్చిన క్వార్టర్స్ గురించయితే మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి డౌట్స్ ఉంటాయి గదా, మాకిచ్చిన క్వార్టర్స్ ఫ్రీగా ఇస్తారా? లేదంటే రెంట్ కటింగ్ అవుతదా శాలరీలో నుంచని డౌట్ ఉంటది కదా. మాకైతే కటింగ్ అవుతదండి శాలరీలో నుంచి రెంట్. కరెంట్ బిల్లు, వాటర్ బిల్‌తో సహా కటింగ్ అయితే అవుతది. కాకపోతే క్వార్టర్స్‌లో ఉంటే సొంత ఇంట్లో ఎలా ఉంటామో అంత ఫ్రీగా ఉండొచ్చనమాట. నాకైతే ఆ ఫీలింగే ఉంటది, సొంత ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటది. అందుకని నేను ఎక్కువగా క్వార్టర్స్‌లో, ఎక్కడొచ్చినా సరే క్వార్టర్స్‌లో ఉందామనే మా ఆయనతో అంటాను. ఎలాంటిదైనా సరే, ఆ క్వార్టర్స్ పాతదైనా కొంచెం రిపేర్ చేయించుకొని అందులోనే ఉందాం అంటానండి. దానికి ఒక కారణం ఉంది, అది చెప్తాను. ఇంకా ఈ మనీ పెట్టి బయట రెంట్ ఇల్లు తీసుకోవచ్చు, మంచి ఇల్లు వస్తది. కాకపోతే చైర్స్, మంచాలు, ఈ ఫర్నిచర్ అంతా తీసుకోవాలి. ఆ మనీ పెట్టి కొనేసి తీసుకొని మళ్ళీ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎవరికైనా ఇవ్వడం, ఇదంతా ఎక్కువగా పని కదా. మాకైతే ఇక్కడ క్వార్టర్స్‌లోని ఫర్నిచర్ వీళ్ళే ఇస్తారు. హ్యాపీగా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉండి ఇలాగే ఈ ఫర్నిచర్ ఉంచి వెళ్ళిపోవచ్చు. మన ఉంటాయి కదా సామాన్లు, మనం కొనుక్కున్నవి అవి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. అయితే నేను క్వార్టర్స్‌లో ఉండడానికి ఎందుకు ఇష్టపడతానంటే, స్టార్టింగ్‌లో ఇలా ఉండేది కాదండి. క్వార్టర్స్‌లోనే ఉందామని ఉండేది కాదు. ఆ తర్వాత చేంజ్ అయ్యాను నేను. అదెప్పుడంటే మేము అండమాన్‌లో ఉండేటప్పుడు, మేము ఫస్ట్ అయితే హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం, క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళము. అక్కడ 2 ఇయర్స్ అయిపోయింది నాకు పెళ్ళైన కొత్తలో. తర్వాత అండమాన్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ క్వార్టర్స్ ఇచ్చారు. కిందన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చిందనమాట మాకు. ఇంక అక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే, ఇక్కడ పాములు, పెద్ద తేళ్ళు, జర్రులు ఉంటాయి, వచ్చేస్తున్నాయి లోపలికని చెప్పడము. ఇంకా మా పాప చిన్నదే అనమాట, 3 ఇయర్స్ తనకి. ఇంకా చిన్న పాప ఉంది, ఏమో మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతదని చెప్పి అది క్యాన్సిల్ చేసి ఇంకా బయట రెంట్ ఇల్లు తీసుకున్నామండి. కొత్తదే అనమాట ఇల్లు కూడాను. ఆ ఇంట్లో మేమే ఫస్ట్ స్టార్టింగ్. ముందు ఎవరు ఉండేవారు కాదు, కొత్త ఇల్లే కట్టారు. 2 ఇయర్స్ బానే ఉంది ఆ ఇంట్లోన. ఏ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇంకా పోస్టింగ్ వచ్చేస్తది, ఇంకొక సంవత్సరం ఉందనగా మాకు స్టార్ట్ అయ్యిందండి ప్రాబ్లము. ఒక పక్క కరోనా, ఒక పక్క వాటర్ ప్రాబ్లము.
చాలా ఇబ్బంది పడ్డాము. అసలు మనకి మెయిన్ ఏంటి ఇంట్లోన మార్నింగ్ లేచిన కాడ నుంచి వాటర్‌తోనే స్టార్ట్ అవుతది ఏ పనైనా సరే. వాష్‌రూమ్‌కి వెళ్ళాలన్నా, గిన్నెలు తోముకోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా సరే వాటర్‌తోనే కదా మనకి. అలాంటిది చాలా ఇబ్బందయిపోయిందనమాట. ఇంక ఇంట్లో ఏదైనా రిపేర్ అయితే చేయించుకోగలం గానీ, వాటరే ఇబ్బందయితే అస్సలు ఉండలేమండి. పోనీ ఖాళీ చేసేద్దామంటే కరోనా టైం అనమాట. అసలు బయటికే పంపించట్లేదు. ఎక్కడ అలౌ చేయట్లేదు. వాటర్ తెచ్చుకుందామన్నా అంత ఇబ్బందయిపోయింది మాకు. ఇంక వర్షం నీళ్ళకి ఎదురు చూసుకునేవాళ్ళం అనమాట. వర్షం పడితే, ఆ వర్షం నీళ్ళు స్టోర్ చేసుకొని అందులో డెటాల్ వేసి స్నానాలు చేసుకోవడం. మా దగ్గర అప్పుడు టాప్ లోడ్ ఉండేది వాషింగ్ మిషను. ఆ వాషింగ్ మిషన్‌లోన వాటర్ స్టోర్ చేసి, వాటితోనే బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడం గట్టా చేసేదాన్నండి. అంత ఇబ్బంది పడిపోయాము. ఎందుకు వాటర్ ప్రాబ్లము వచ్చిందంటే, ఆ 2 ఇయర్స్ బానే ఉంది. తర్వాత ఏటంటే, ఈ వర్షాలు ఏంటో తెలీదు గానండి, డ్రైనేజ్ వాటర్‌ను నూతి నీళ్ళు మిక్స్ అయిపోవడం, మాకు వాటర్ ఇబ్బందయితే అయిపోయింది. తర్వాతయితే అలా రిపేర్ చేయించారనమాట. కానీ ఆ టైంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. ఆ ఎఫెక్ట్ ఏటంటే నాకు వైజాగ్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట. హోమియోపతి గానీ, ఏ మెడిసిన్ వాడినా గూడా తగ్గలేదు. అలాగే ఇంకా తగ్గిపోయిందనమాట ఇన్ఫెక్షన్ అయితే. అంత ఇబ్బంది ఉంటదండి రెంటింట్లో ఉంటే. అప్పటి కానుంచి ఇప్పటి వరకును నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇల్లొద్దు. క్వార్టర్స్‌లోనే ఎలాంటి క్వార్టర్స్ అయినా ఉందామని చెప్పి మా ఆయనకి అంటూ ఉంటాను. అదనమాట. ఇప్పుడు టైం అయితే 4 అయిందండి ఈవినింగ్. బయటికెళ్తున్నాము. మా పాపకి హెయిర్ కటింగ్ అనమాట. చేయించేస్తాము. ఏముంది హెయిర్ చేయించడం అని చెప్పి అనుకోవచ్చు. సమ్మర్ హెయిర్ కట్ చేపిస్తాము. ఇష్టమేనా హెయిర్ కట్ చేపించుకోవడం? ఇక్కడ వరకు. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. నా ఫ్రెండ్ కూడా చేయించేసుకుంది ఇక్కడ వరకు. మీకు జుట్టు ఇష్టమా లేదా? ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఎందుకు? పెద్ద అయిన తర్వాత పెంచుకుంటా. ఇప్పుడు ఎందుకు పెంచుకోవు? ఎందుకంటే నాకు చిరాకు ఉంది. మళ్ళీ సమ్మర్ వస్తుంది. చిరాకుగా ఉంది కాబట్టి కట్ చేయించేస్తున్నామండి. మాకు కూడా ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా చిరాకు అంటది. అందుకనే ఇప్పుడు అలాగే హెయిర్ కటింగ్ చేపించడానికి వెళ్ళి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంక ఫస్ట్ అయితే హెయిర్ కట్ చేపించాము వెళ్ళగానే. ఇంతకు ముందు అయితే సెలూన్‌లో చేపించేవారండి మా ఆయన. వాళ్ళు కరెక్టే చేసేవారు కాదు. ఈక్వల్‌గా ఉండేది కాదు. ఇంకా నేను ఇక్కడ బ్యూటీ పార్లర్‌లో ఒకసారి హెయిర్ కటింగ్ చేపించుకున్నాను. లేయర్ హెయిర్ కటింగ్. చేస్తారని చెప్పి ఇంక మా పాపకు కూడా అక్కడే తీసుకొని వెళ్ళాననమాట. చేశారు షార్ట్‌గా. మా పాప అయితే చాలా ఫ్రీగా ఉందని హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇంతకు ముందయితే ఏడ్చేదండి. హెయిర్ కటింగ్ చేపించారు. నాకు జుట్టు లేదని ఏడ్చేది. షార్ట్ వీడియో కూడా ఉంది. అంటే మేము వైజాగ్‌లో ఉన్నప్పుడు అలా ఏడ్చిందనమాట. ఇప్పుడైతే అలా కాదు. హెయిర్ కట్ చేయమంటుంది. చిరాకుగా ఉంటుంది అంటది. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! అలిగి కూర్చుంది. ఎందుకంటే బుక్స్ కొనలేదని చెప్పి అలిగిందండి. ఆ బుక్ షాప్ కూడా క్లోజ్ చేసుందనమాట అప్పటికి. ఇంకా మా ఆయనకైతే హెల్త్ నాకు అదోలా ఉంది. రేపు తీసుకుంటానులే, రేపు మార్నింగ్ వెళ్తానని చెప్పినా సరే ఇంకా ఏడుస్తూనే ఉందండి. ఇంక తనకి మైండ్ డైవర్ట్ చేద్దామని చెప్పి, ఇక్కడ కరాటీ చెయ్యి నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావు అని చెప్పి అంటే కరాటీ చేస్తుంది. ఆ రోజు క్లాస్ ఉన్నా బావున్ను. ఇంకా మైండ్ డైవర్ట్ అయిపోదును. క్లాస్‌కి వెళ్ళిందనమాట. కరాటీ క్లాస్‌కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు వీళ్ళకి లేదంట. సీనియర్స్‌కి ఏవో అవుతున్నాయని చెప్పి, ఈవెంట్స్ అవుతున్నాయని వీళ్ళకి ఆ రోజు లేదు. మళ్ళీ వచ్చేసింది ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందండి బుక్స్ లేదని జెప్పి. ఇంక మా ఆయనైతే అప్పుడే అలా పడుకున్నారండి. కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి. మళ్ళీ స్టార్ట్ చేసింది. నాకు బుక్స్ లేవు అని చెప్పి ఇంక ఏడ్చేస్తుందనమాట. ఇంకేం చేస్తాను తెచ్చేస్తానులే అని చెప్పి బయలుదేరుతున్నారు. ఇంక అలా కూల్ చేస్తుంది మా ఆయనకి. ఇక్కడ చూసారు గదా! నేను ముందే చెప్పానండి మా పాపకి వద్దు డాడీ రేపెళ్లి తీసుకొస్తారులే అని చెప్పి హెల్త్ బాలేదు కదా డాడీకి అని చెప్పినా సరే ఇంక అస్సలు వినలేదనమాట. ఏడుస్తుందని చెప్పి ఇంక మా ఆయన బయలుదేరుతున్నారు. మా ఆయన వెళ్ళిన తర్వాత ఫుల్ క్లాస్ పీకాననమాట. మా ఆయన ఉన్నప్పుడు ఏమననండి. మా ఆయన లేనప్పుడు మాత్రం ఫుల్ క్లాస్ పీకుతాను. ఇంకా చెప్పాను, "నువ్వు ఇలా చేయకూడదు. చెప్పాం కదా ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏంటి నైట్ పూట" అని చెప్పి.
చెప్తే తర్వాత తెలిసింది మా పాపకి. ఎప్పుడు మా ఆయన కొంచెం లేట్‌గా వచ్చారు. అప్పుడు అంటుంది, "అయ్యో! డాడీకి అనవసరంగా పంపించాను. ఇంకా రాలేదు. ఎలాగా డాడీ ఒక్కరే వెళ్లారు" అని చెప్పి అప్పుడు బాధపడుతుందనమాట. అలా ఉంటదండి. ఇంక మా ఆయన ఎళ్ళిన తర్వాత రైస్ పెట్టేసాను. నైట్‌కైతే రైస్ పెట్టేసానండి. ఇంకా కొంచెం హెల్త్ బాలేదని చెప్పి రైస్ తినేస్తానన్నారు. పెరుగన్నం, కొంచెం కర్రీ ఉంది మధ్యాహ్నం చేసింది. లేదంటే దోసలు వేసి పుదీనా తీశాను గార్డెన్‌లో. పుదీనా, టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నాను గానీ, ఇంకా అవ్వలేదు. అవైతే నెక్స్ట్ డే చేసుకున్నాము. ఇంక మా పాప కోసమయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసానండి. ఇంకా ఇదిగో బయట వెయిట్ చేస్తున్నాం అనమాట మా ఆయన కోసం. ఇంకా రాలేదు, టైం అయిపోయిందని చెప్పి. మా పాప కూడా టెన్షన్ పడుతుందనమాట. ఇంక నేను చెప్పాను, "ఇంకెప్పుడు అలా చేయకు" అని చెప్పేసంటే, అప్పుడు "సారీ మమ్మీ" అని చెప్పేసి అంటుందండి. చెప్తేనే పిల్లలకి తెలుస్తాయి. మనం చెప్పపోతే ఏది తెలియదు కదా! హ్మ్. చేసినందుకు థ్యాంక్స్. నాకు ఇక్క లేక పెట్టి మర్చిపోయింది. ఏమండి అయితే ఏం చూడలేదేట. ఎక్కడ నాకు టైం ఉంటుంది. పర్వాలేదు. గ్లూవా? బ్లూ. నాకు చెప్పావు కదా ఇదేంట్రా బాబోయ్, బిల్లా లేకపోతే ఇంకేదో? ఇదేనా? ఇదే. ఇది చూడలేదు కానీ చెప్పింది కాబట్టి బుక్స్, డ్రాయింగ్ బుక్, బుక్స్, ఇది దేనికి డాడీ? చూడు సర్ప్రైజ్ ఉంది. ఇది ఏది? మొత్తం గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ సూపర్ ఉంది. అదే అంతుంది కదా. అన్ని బుక్స్ ఉన్నాయి. మనం ఆన్లైన్ బుక్ చేసేది డైరెక్ట్ తీసుకుంటాం. వాట్ ఇస్ దట్? తెలుగు బుక్స్ కూడా ఉన్నాయా? మహాభారత్ టేల్స్. మహాభారత. ఇదేనా సర్ప్రైజ్? ఇంకోటి ఏంటి? ఇంకోటి నాకు తెలియదు. అన్ని బుక్లు డైరెక్ట్ మూడో దొరికే టెక్స్ట్ బుక్లు. నోట్ బుక్ ఎంత ఇస్తేనా అట్లా కూడా రెండు లేవు. బ్రౌన్ ఒకటి లేదు, గ్రీన్. ఇదేంటిది? అదే గల రామాయణ టైల్స్. టేల్స్ కాదు. నీటి పెట్టవన్నీ. ఐమ్ హ్యాపీ. హ్యాపీయా? హ్యాపీ. నీట్గా అన్ని సర్దు. చూసారు కదా, బుక్స్ తెచ్చిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా ఇదేనండి వ్లాగ్ అయితే. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే వెడ్నెస్డే రోజు వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.